BR999 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారములు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మన ఊరు మన శివన్న కార్యక్రమంలో భాగంగా దర్శి పట్టణంలోని కురిచెడు రోడ్డులో గడప గడపకు తిరుగుతున్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి పూల జల్లులతో హారతులిస్తూ ఘనంగా స్వాగతించారు. అనంతరం శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలందరికీ వివరిస్తూ మనందరం కలిసి మన పవిత్రమైన అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాను గుర్తుపై వేయించి ఎమ్మెల్యేగా నన్ను పార్లమెంటు సభ్యుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని తెలియజేశారు. అలాగే బూచేపల్లి కుటుంబం ఎల్లప్పుడూ దర్శి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమేనని మరొకసారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సోము దుర్గారెడ్డి, ఎస్ఎం భాషా, D7 న్యూస్ ఛానల్ రమేష్, వెన్నపూస మహేష్, అంకాల నాగయ్య, నారాయణరెడ్డి, మజ్ను వలి, సోమ దుర్గారెడ్డి తదితర నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డ్వాక్రా రుణమాఫీ చేపిస్తా అన్నాడు, ఇంటింట ఉద్యోగాలు ఇస్తాడు, వాళ్ళకి మాత్రం ఇంటింట ఉద్యోగాలు కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం ఉద్యోగాలు చాలా తీసుకున్నాడు. చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చినా, సూపర్ 6లు ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా అతను నమ్మే పరిస్థితి లేదు. ఐదు హామీలు ఆయనేమో మేము ఇచ్చిన హామీలు మాత్రమేమో పేదలకు పప్పు బెల్లాలకు పంచి పెడుతున్నారు. ఈ రామతో శ్రీలంక అయిపోద్ది అంటాడు. ఆయన ఇస్తే హామీలో సింగిల్ అయిందా? ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కూటమిని కానీ ఎన్ని జెండా లేకపోయినా జగన్మోహన్ గారిని నమ్ముతారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమిని నమ్మరు. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి ఫస్ట్ టైం ఇద్దరు హామీలు నెరవేర్చినా మనం నాకు ఓట్లేమని చెప్పి అడుగుతున్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు టైంలో ఒక్క స్కీమ్ అన్న పేద ప్రజల కోసం అందింది, నాకు పలానా స్కీమ్ పేదలకు అందించాం కాబట్టి మాకు ఓట్లేమని పరిస్థితి. ఈరోజు మేము గుండె మీద చేసుకొని చెప్తున్నాం, మా స్కీమ్లన్నీ అందిని మాకు ఓట్లేమని చెప్తున్నారు. అందుకని ప్రజలు మమ్మల్ని నమ్మారు. ఆయన ఎన్ని సంవత్సరాలు ఆయన నమ్మరు. ఆయన మోసపో చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు ఫిక్స్ అయిపోయారు. ఆయన ఎవరు నమ్మే పరిస్థితే లేదు.
ఈ కొత్త ఈ 2024 కుర్చీలకి ఇప్పుడు కంటెస్ట్ చేసిన ఇక్కడ ఓటు లేదు. నేను నామినేషన్ పేపర్లు కూడా చూసాను. పేపర్లు మాట్లాడితే నేను లోకల్ అంటుంది. నామినేషన్ పేపర్ చూస్తే ఇక్కడ ఓటు లేదు. ఆ ఓటు కావాలన్నా ఆ ఊరికి నష్టపడి పోయాలి. నేను ఓటు ఇక్కడే, నాకు ఇల్లు ఇక్కడ మాట్లాడితే నేను లోపుతా ఉంటుంది. ప్రజలందరూ తెలియగలరు. అందుబాటు పిలిస్తే 5 ఓటు చూసుకుంటా కానీ వచ్చేది చేసేది ఎన్ని ఆలోచించరు. లేదు అసలు లేదు. నా ఓటు నేను వేసుకుంటాను. ఆ ఓటు పోయి ఒకేసి వస్తాడు. అందువల్ల మేము అందుబాటులో ఉండే నాయకులు, ప్రజలు అందరూ నాయకులు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఏ గ్రామానికి పోయినా జగన్ పథకాలు బాగా రీచ్ అయిపోయినాయి. ఆ పథకాలు చూసి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకునే భాగంలో నాకు ఓట్లేసి గెలిపిస్తారు. ఈ ప్రాంతానికి అందరూ ఉండేవాళ్ళు. సుమారుగా రీసెంట్ గా సర్వేలు చేసిన వాళ్ళు కూడా మహిళల్లో ముఖ్యంగా జగన్ మీద ఉంది కాబట్టి మహిళలు మొత్తం స్వచ్ఛందంగా జగన్మోహన్ గారిని చూసుకోవాలి, ఓట్లేసి గెలిపించాలన్నారు. సుమారు చూస్తుంటే మన రీసెంట్ గా సర్వే చూస్తుంటే 15,000 గెలుస్తామని చెప్పి సర్వేలు వాళ్ళ సర్వే చూపిస్తున్నాయి. ఈ ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి గెలిచి దర్శిస్తారని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు. మా కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. మేము మంచి మెజారిటీతో గెలిపించుకొని ఎంపీ గారికి కూడా ఎక్కువ ఓట్లు వేపిస్తామని చెప్పి